అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్టీఆర్ అభిమానులు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని దూషిస్తున్న ఆడియో కాల్స్ వైరల్. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలన్న అభిమానులు. దగ్గుపాటి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్. అభిమానులను అడ్డుకున్న పోలీసులు దగ్గుపాటి లేరని కార్యాలయ సిబ్బంది సమాధానం. ఆఫీస్ ముందు బైఠాయించిన అభిమానులు తన కట్టె కాలే వరకు టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు. టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తానన్నారు. కానీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఎందుకు అలా దూషించారో చెప్పాలి. మేము కూడా ఓట్లు వేసి ఉంటేనే నువ్వు ఎమ్మెల్యేవి అయ్యావు. 4 గోడల మధ్య కాదు. ఎన్టీఆర్ అభిమానులు ముందుకొచ్చి క్షమాపణల చొప్పు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. నాలుగు గోళ్ల మధ్యలో కూర్చొని చెప్తే కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాయుమోదం మొత్తం అనంతపురంలో ఉండి ఎమ్మెల్యే అయినాడా? అదే ఎక్కడి నుంచి చెప్పిన సారీ అక్కడ ఎమ్మెల్యే అయినాడా? ఇక్కడే ఉండి ఓట్లేసినది మేము ఓట్లేసినది ఇక్కడే ఏడో చెప్తే ఎట్లా? మేము ఓట్లేదా? మేము కూడా ఏడో ఇంటి చెప్పడం లేదు కదా. మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్రాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా. నరేంద్రని మా తిరుపాలని ఎన్టీఆర్ ఫ్రాన్స్ పిలిచి క్షమాపణ కోరాలా. బాబుల్ కా బాబు బాబుల్ కా బాబు బాబుల్ కా బాబు దగ్గుబాటి ఎమ్మెల్యే